మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులకి, దైవ సేవకుల కుటుంబానికి, వాయిద్యాలు వాయిస్తున్న వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ స్థలమందు వాక్య పరిచయం చేయటానికి దేవుడు తన అనాది ప్రణాళికలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నేను నమ్ముతున్నాను. అందుకు ప్రభుకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు ఈ పెదనందిపాడు లూథరన్ పరిశుద్ధ యోహాను లూథరన్ చర్చిలో వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమపూర్వకముగా ఆహ్వానము పలికినటువంటి దైవ సేవకులు, దైవ ఆశీర్వాదం గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో ఒక మూల వచనాన్ని మనము చదువుకుని వాక్యము వివరణలోనికి మనము వెళ్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అత్యున్నత సింహాసనం మీద మీరు ఆసీనుడవై ఉండి మాతో మాట్లాడుచున్న గొప్ప దేవుడవు, దర్శనమిచ్చి మాట్లాడుచున్నటువంటి మహాగణుడవు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ దాసుడునైన నేను కొద్ది సమయము నీ మాటలు మాట్లాడుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. వినుట వలన మనము దీవించబడతాము. వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. వినుట వలన అనేకమైన ఆశీర్వాదాలు బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. కాబట్టి వినటము చాలా శ్రద్ధగా మనము దేవుని వాక్యమును వినాలి. ఇంత కష్టపడి ధనము ఖర్చు పెట్టి ఈ సమయంలో ఈ స్టేజ్ ప్రిపరేషన్ కానీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం కానీ అన్ని చేసింది ఎందుకంటే దేవుని వాక్యము విని మీరు దీవించబడతారని. ఆ వినే దగ్గరే మనం ఫెయిల్ అయిపోయాము అనుకోండి, మనం దేవుని వాక్యము వినే దగ్గరే మనం ఫెయిల్ అయిపోతే దేవుని ఆశీర్వాదాలకు మనము దూరం అయిపోతాం. ఈనాడు క్రైస్తవులకు కూడా దేవుని వాక్యము ఒక ఉద్దేశముతో, ఒక గురితో దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు అది అర్థము చేసుకోవటం మనిషి రాంగ్ డైరెక్షన్ లో అర్థం చేసుకుంటున్నారు. రాంగ్ డైరెక్షన్ లో అర్థం చేసుకోవటం వలన నష్టమే కలుగుతుంది. విశాఖపట్నంలో ఒకసారి ప్రార్థనా కూటానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఆ రోజు లోకాసు వార్తలో నుండి వాక్య పరిచయం చేస్తున్నాను అన్నమాట. ఆ రోజు లోకాసు వార్తలో రాయబడిన వాక్య పరిచర్యలో నేను ఎత్తుకున్న భాగం ఏమిటంటే 18 సంవత్సరాలుగా నడువంగిపోయిన స్త్రీల గురించి వాక్య భాగాన్ని చదివి వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాను అనమాట. నడువంగిపోయిన స్త్రీ భూమి మీద విషయాలు చూడగలదు, ఆకాశంలో విషయాలను చూడలేదు. ఎందుకంటే నడువంగిపోయింది కాబట్టి. అలాగే కొంతమందికి ఆత్మీయముగా మనస్సును నడుము వంగిపోతుంది. మనస్సును నడుము అని బైబిల్లో రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో. కొంతమందికి మనస్సును నడుమొంగిపోతుంది. ఈ స్త్రీకి దెయ్యము పట్టడం వలన నడుమొంగిపోయింది ఫిజికల్ గా. కొంతమందికి దెయ్యము పట్టడం వలన మనస్సును నడుమొంగిపోయి భూ సంబంధమైనవి చూస్తారు తప్ప పర సంబంధమైనవి చూడలేకపోతున్నారని ప్రసంగం చేశాను. అంతా అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. నన్ను ఒక పక్కన తీసుకెళ్లి భోజనాన్ని పెడుతున్నారు. ఈలోగా అక్కడ ఒక గొడవ అయిపోతుంది. ఒక గుంపు చర్చిలోనే ఏమైపోతుందంటే, ఊరుకో, నేను పాస్టర్ గారిని అడిగేస్తాను, ఒప్పుకో నేను అని ఒకడు అంటున్నాడు. నాకు వినబడుతుంది, కొంచెం విని వినబడినట్టుగా. ఏమైందంటే, ఏం లేదు, అయితే మీరు భోజనం చేసి మీరు బయట వెళ్ళిపోండి అని అన్నాను.
ఇంతకీ ఏమైందని చెప్పారంటే, మా చర్చిలో ఒక ఆయనకి గత 3 నెలలుగా నడుము పట్టేసిందండి, మీరు ఆయన గురించే ప్రసంగం చేశాడు అనుకుంటున్నాడు ఆయన. నేను నడుమంగిపోయిన స్త్రీల గురించి ప్రసంగం చేస్తే ఆయన గురించి నాకెలా తెలుస్తుంది? ఒకవేళ ఈ రోజు నేను ఇక్కడ నడుమంగిపోయిన స్త్రీల గురించి చెప్పాలనుకున్నాను అనుకోండి, మీలో ఎవరికైనా నడుము పట్టేస్తే నాకు తెలుస్తుందా? అట్లాంటి కృపావరం నాకు లేదు, వాక్యం చెప్పడం తప్ప. కాబట్టి రాంగ్ డైరెక్షన్ లో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, అర్థము చేసుకోవలసిన రీతిగానే దేవుని వాక్యమును మీరు అర్థము చేసుకుంటే ఈ రాత్రికాల సమయంలో మీరు దీవించబడతారు. ఇక్కడ మీరు గమనించండి, ఒకరోజు యెషయాకు దర్శనం వచ్చింది. ఎప్పుడు దర్శనం వచ్చిందంటే, రాజైన హిజ్కియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమును దేవుడు ఆసీనుడై ఉండుట ఒక దర్శనము వచ్చింది. మీకు చాలా మందికి తెలుసా, లైవ్ యూట్యూబ్ లైవ్స్, ఫేస్బుక్ లైవ్స్, క్రికెట్ ఎక్కడో ఆడుతుంటుంటే అది ఇప్పుడు అక్కడ ఆడుతున్నది ఇప్పుడు మనం ఇక్కడ లైవ్ లో చూడొచ్చు కదా. ఈ సిస్టమ్ బైబిల్లో ఎప్పుడో ఉంది, ఇప్పుడుగా. ఈ సిస్టమ్ బైబిల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు జూమ్ మీటింగ్లు వచ్చేసాయి. అమెరికాలో ఉండే ఒక ఆయన జూమ్ లో జాయిన్ అయితే ఇక్కడ ఉన్నోడితో మనం మాట్లాడచ్చు. ఆ వ్యక్తి మన దగ్గర ఇప్పుడు లేడు, కానీ ఇప్పుడు ఉన్నట్లుగానే మనతో మాట్లాడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు అత్యున్నత సింహాసనం ఎక్కడున్నది? పరలోకములో ఉన్నది. అక్కడ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా అని దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతిస్తున్నటువంటి ఆ సీన్ అంతా కూడా లైవ్ లో భూమి మీద ఉన్న యెషయా కనిపించింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సిస్టమ్ ఎప్పుడో పెట్టాడు దేవుడు. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగి జూమ్ మీటింగ్ లైవ్ అని, ఈ ఫేస్బుక్ లైవ్ అని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రీస్తుకు పూర్వమే ఇటువంటి టెక్నాలజీని దేవుడు మనకు బైబిల్లో మనకి చూపించాడు. నేను ఎక్కడ దేవుడి వాక్యం ప్రకటించినా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రస్తుతం బైబిల్లో ఎక్కడుందో నేను చూపిస్తూ ఉంటుంటాను. ఇప్పుడు కనుక లైవ్ లోనే యేసుక్రీస్తు ప్రభు ఒక దర్శనమును, దేవుని దర్శనమును చూశాడు యెషయా భక్తుడు. ఆ దర్శనము చూడగానే అతనికి ఏమర్థమైందంటే, మొట్టమొదటిగా అతని పాపమేమిటో అతనికి అర్థమైంది. మొదటానికి ఏమర్థమైందంటే అతని పాపం అర్థమైంది. అయ్యో నేను పాపిని అని రొమ్ము కొట్టుకోవటం మొదలు పెట్టాడు. ఎప్పుడైనా దేవుడు దర్శిస్తే మొట్టమొదట మనకు అర్థమయ్యేదేంటో తెలుసా? ఆ పరిశుద్ధుని ఎదుట నేను పాపిని అని అర్థమవుతుంది. మనం మనుషులతో పోల్చుకుంటే, దైవ సేవకులతో పోల్చుకుంటే, సంఘ పెద్దలతో పోల్చుకుంటే, కొందరు ప్రార్థనాపరులతో పోల్చుకుంటే నీ పాపము నీకు కనబడదేమో గాని పరిశుద్ధ దేవుని ఎదుట నీవు నిలబడినప్పుడు నీ రహస్య పాపాలు కూడా కనబడతాయి. యెషయాకి పాపం ఏంటో కనబడింది. ఆ తర్వాత మీరు గమనిస్తే యెషయా ఏ పాపము చేస్తున్నా కూడా క్లారిటీ వచ్చింది. అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడు. అంటే పాపిని అర్థం అవటమే కాదు, ఏ పాపము చేస్తున్నాడో కూడా అర్థమైంది. అంటే పెదవులతో పాపము చేస్తున్నాడట. పెదవులతో ఏ పాపాలు చేయొచ్చు? బూతులాడొచ్చు, తిట్టొచ్చు, చాడీలు చెప్పొచ్చు, లేదా ఈ పెదవులతో సిగరెట్ తాగొచ్చు, మందు తాగొచ్చు. ఇట్లాంటి పాపాలు ఏవో మనకి కనబడతాయి ఎప్పుడు దేవుని దర్శనం మనకి వచ్చినప్పుడు. అయితే యెషయా ఒక ప్రవక్త. ఆయనకి ఆయన పెదవులతో పాపం చేస్తున్నాడని అర్థమైందండి. ఆయన బూతులాడుతున్నాడని కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఆయన పెదవులతో ఏ పాపం చేస్తున్నాడో ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఆయనకు ఇంకోటి ఏమర్థమైందంటే, ఆ పాపము చేయడానికి గల కారణం ఏమిటో కూడా అర్థమైంది. ఏమర్థమైంది? ఆ పాపము చేయటానికి గల కారణం ఏమిటో అర్థమైందంట. అందుకనే యెషయా భక్తుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అన్నాడు. అంటే ఆయనకు ఆ పాపం ఎలా అంటుకుంటుందంటే, అలాగే దుర్భాషలాడే పెదవులు కలిగిన వాడు, చాడీలు చెప్పి పెదవులు కలిగిన వాడు, పెదవులతో ఎన్ని పాపాలు చేయొచ్చో అలాంటి పాపాలు చేస్తున్న జనుల మధ్య ఈయన ఉండటను బట్టి ఈయనకి కూడా ఆ పాపం అంటేసిందంట. ఈ పాపమేమిటో
ఎటువంటి పాపము చేస్తున్నాడో, ఆ పాపం ఈయనకి ఎలా అంటుకున్నదో ఎప్పుడు అర్థమైందంటే దేవుని దర్శనము కనబడినప్పుడు. అప్పుడు యెషయా భక్తుడు ఏం చేశాడు? తన పాపమును ఒప్పుకోవటం మొదలు పెట్టాడు. ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి, మన ఇందాక మూలవచనం చదివామే, ఆ వచనం దాకా రాదు. ఒప్పుకున్నాడు, అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి నేను పాపిని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, దేవుని దగ్గరున్న దూతలలో ఒక ఆయన ఎగురుకుంటూ రెక్కలతో వచ్చి బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకొచ్చి పెదవులకు తగిలించి, నీ పాపం ఒప్పుకున్నా కాబట్టి ఇక్కడి నుంచి నీ పాపము కడగవేయబడిందని చెప్పాడు. అప్పుడు దేవుని స్వరము వినట ప్రారంభమైందంట. అప్పుడు దేవుని స్వరం ఏమని వినబడిందంటే 8వ వచనంలో మనం చదువుతున్నాము, నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు అంటున్నాడట. ప్రభు అంటున్నాడంటే ప్రభువు నా నిమిత్తం అనలేదు, మా నిమిత్తము అన్నాడు. నాకి మాకి తేడా తెలుసు కదా. నా అంటే సింగులర్, మా అంటే ప్లూరల్, బహువచనం. అంటే తండ్రి కుమార పరిశుద్ధ దేవుని గూర్చిన మాటలు చెప్పటానికి, ఆయన గురించిన దర్శనములు చెప్పటానికి, ఆయన గురించి ప్రకటించటానికి మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా నేను వింటిని అంట. వింటిని, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోనండి. ఈ రాత్రి దేవుడు అదే వచనాల ద్వారా మీ అందరితోనూ, నాతోనూ, ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము ఎవడు వెళ్తాడు? ఆ మాట ఎప్పుడైతే ఈయన విన్నాడో యెషయా భక్తుడు, వినిన వెంటనే ఆయన సమాధానం చెప్పాడండి. ఏమని చెప్పాడనంటే చూడండి, అంతటా నేను చింతగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏమంటాడు ఆయన? నేనున్నాను, నన్ను పంపుమనగా. ఒకసారి మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నా సేవ చేయాలంటే నీకు నచ్చినట్టు పంపించయ్యా, నా నోటి మాత్రం కలిగిన వాడిని, నాకు అంత సీన్ లేదు, నాకు అది చేత కాదు, ఇంత స్టోరీ చెప్పాడు. ఈయనకైతే నువ్వు నా సేవకురా అని పిలవలేదు, నా నిమిత్తం ఎవడు పోనుంటే నేనున్నాను, నేను వెళ్తానని అంటున్నాను. ఆ మాట విన్నాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక డైలాగ్ బాగా పబ్లిక్ అవుతుంది రాజకీయంగా. ఆ డైలాగ్ ఏంటంటే నేనున్నాను, నేను విన్నాను. ఇప్పుడు క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఈ సభలో నేనున్నాను, నేను విన్నాను దేవుని మాట అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మీరు విని ఏం చేయాలంటే యెషయా భక్తుడిలాగే నీ పని నిమిత్తం నేను ఉన్నానయ్యా అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దర్శనం వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అంటే నేనున్నాను నీ కొరకు అని అంటున్నాడు. ఒక్క వ్యక్తి కనుక విధేయత దేవునికి చూపిస్తే, ఒక్క వ్యక్తి కనుక దేవుని పక్షముగా నిలబడటానికి ఇష్టపడితే, ఒక్క వ్యక్తి కనుక దేవుని కొరకు పోరాడటానికి, దేవుని పరిచయటానికి ముందుకొస్తే, దేవుడు గొప్ప కార్యాలు చేయటకు సమర్థుడు, శక్తివంతుడు. ఆ వ్యక్తిని వాడుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ఎవరినో వాడుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న కొంతమందిని దేవుని పని నిమిత్తము, దేవుని మందిరము నిమిత్తము, దేవుని సేవకుల నిమిత్తము ఇక్కడ ఎవరినో కొంతమందిని వాడుకోవాలనుకుంటున్నట్టున్నాడు. అందుకే పరలోకములో ఎప్పుడో కలిగిన దర్శనాన్ని ఇక్కడ రిపీట్ చేస్తూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక్కడు ఉంటే చాలండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ఒకే ఒక్కడు. సినిమా పేరు కాదు ఏంటి, ఒకే ఒక్కడు అనేది. ఇప్పుడు బైబిల్లో నుంచి అలాంటి ఒక్కడుని గురించి కొంతమందిని మీకు బైబిల్లోంచి పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా అబ్రహాము అను భక్తుడు. అబ్రహాము అను భక్తుడు. మీరు ఆ అబ్రహాము అను భక్తుని గురించి మనం ఆలోచించక మునుపు, అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలని ఆదికాండం 19వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఎలా ఉందంటే, భయంకరమైన వ్యభిచారములో ఉన్నది ఆ పట్టణము. 19వ అధ్యాయం 4వ వచనం మీరు చదివితే అక్కడికి ఏం జరిగిందంటే,
లోతు ఇంటికి దేవదూతలు వచ్చారని రాయబడి ఉంది. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారన్న సంగతి ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు తెలుసుకొని బాలులు వృద్ధులు, నేను చెప్తున్న మాటలు అలాగే ఉంటాయి, బాలులు వృద్ధులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడగట్టుకొని లోతు ఇంటికి వచ్చి, ఈ రోజు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చారు, కొత్త ముఖాలు, మేము వారితో కూడినట్లు వారిని మాకు అప్పగించాలని అంటున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరండి? బాలులు వృద్ధులు. అసలు ఒక వృద్ధుడు తప్పు చేస్తూ, ఒక బాలుడు తప్పు చేస్తూ వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన చూసి భయపడతాడు. వీళ్ళకి భయం కూడా లేదు. అక్కడ భయం లేని పెట్ట బజార్లో కోరుకుంటూ పెట్టింది. అలాగే భయం లేని ప్రజలుగా ఈ ప్రజలు అక్కడ ఉండి పాపం భయంకరంగా చేస్తున్నటువంటి పట్టణం, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి, అయితే ఆ పట్టణము నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చి కిందగా వెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకముల చేత కురిపించి నాశనము చేశాడే అనుకోండి. చేసేసిన తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చుంటే ఏం జరిగేది తెలుసా? అబ్రహాం అంటాడు, అయ్యా నేను నీ స్నేహితుడిని కదా, నువ్వు నా స్నేహితుడు కదా, ఆ పట్టణం నాశనం చేసే ముందు నాకు ఒక్క మాట చెప్పలేకపోయావా అని అడిగితే ఎక్కడ మాట వచ్చేస్తుందో అని ముందు అబ్రహాముకు చెప్పిన తర్వాత అడిగించాడు. అది దేవునితో సహవాసం చేయకుండా. ఎందుకు అక్కడికి వచ్చాడు అనంటే అబ్రహాము బంధువు అయిన లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. ఆ లోతు గురించి నన్ను ఒకవేళ అబ్రహాం అడిగితే నా ముఖము చిన్నపుచ్చుకోవాల్సి వస్తుందని దేవుడు ముందుగానే అబ్రహాంకు వచ్చి చెబుతున్నాడు. చెబుతూనే 18 అధ్యాయాలు అంటాడు, నేను చేయబోతున్నది అబ్రహాంకు చెప్పకుండా ఉంటానా? అబ్రహాంకు వచ్చి చెప్పాడు అన్నమాట దేవుడు. వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా అసలు నేను ఎందుకు వచ్చానంటే సొదొమ గొమొర్రా పట్టణాలు దుర్గతి చాలా ఘోరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, ఆ పట్టణాలను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఆ నాశనం చేసే ముందు ఒకసారి నేను నీతో మాట చెప్తామని వచ్చానని అన్నాడు. అనగానే వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? మోకరించేసి అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణాన్ని బూడిద చేసేస్తావా అని అడిగాడు అన్నమాట. ఈయన టార్గెట్ ఏంటి? ఆ 50 మందిలో ఖచ్చితంగా లోతు కుటుంబం ఉంటాడు. ఆడు నీతిగా బ్రతికే వ్యక్తి అని తను నమ్మాడు. మనమైతే నమ్మం, మనోళ్ళ గురించి నమ్మడు, నీతిగా ఉంటాడంటే మనం నమ్మం. కానీ అబ్రహాం తన బంధువైన లోతుని ఎలా నమ్మాడంటే అతను అలాంటి పరిస్థితుల్లో నీతిగానే ఉంటాడు, ఆ పట్టణం వ్యభిచారంలో ఈయన అట్లాంటి వాడు కాదు అని నమ్మాడు. నమ్మి మోకరించి ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తుంటే, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము నువ్వు వారిని విడిచిపెట్టవా అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా 50 మంది ఉంటే మొత్తం పట్టణాన్ని వదిలేస్తాను అనగానే అప్పుడు ఇంకేమర్థం, ఓహో 50 మంది లేరన్నమాట అని 40 వచ్చాడు. ప్రార్థనలో బేరమాటం నేనే చూశాను. 40 వచ్చాడు. 40 వచ్చిన తర్వాత 40 మంది ఉన్న పట్టణాన్ని వదిలేస్తానని లేదు. 30కి వచ్చాడు, 30 మందిని వదిలేస్తానన్నాడు. 20కి వచ్చాడు, 20 మంది వదిలేస్తానన్నాడు. 10 మందికి వచ్చేసాడు. ఆఖరికి 10 మంది ఉన్నా కూడా పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు. అప్పుడు అబ్రహాం కనిపించింది ఏమనంటే, లోతు కూడా పాపం చేసి ఉంటాడేమో అని ఇక చేతులు ఎత్తేసాడు అనమాట. పాపం చేసేవాడికి దేవుడు శిక్షిస్తారంటే నేను అలాగా ఆపగలను అని వదిలేశాడు. అది అయితే అబ్రహాము ప్రార్థన వృధా కాలేదు. దేవుడు నాశనం చేయటానికి ముందు లోతును తన కుటుంబమును తప్పించేశాడు. ఎవరి వలన? ఒక్కని ప్రార్థన వలన. దేవునికి స్తోత్రం. ఒకని ప్రార్థన, ఒకే ఒక్కడు చేసిన ప్రార్థన ఒక కుటుంబం రక్షణ పొందింది. ఒక కుటుంబము అగ్ని గంధములతో నశించిపోకుండా, కాలిపోకుండా బయటకు వచ్చేసింది. ఈ రోజు అదే మాటలతో మనతో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మీరు ఒక్కరు ఒక కుటుంబం కొరకు ప్రార్థిస్తే, మీరు ఒక్కరు ఒక దేశము కొరకు ప్రార్థిస్తే, మీరు ఒక్కరు ఒక రాష్ట్రము కొరకు ప్రార్థిస్తే, మీరు ఒక్కరు ఒక గ్రామము కొరకు లేదా మీరు నందిపాడు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే మిమ్మలను బట్టి ఈ గ్రామానికి రక్షణ వస్తుంది. మిమ్మలను బట్టి ఏ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ కుటుంబము రక్షణ పొందుతుందని
దేవుడు తన వాక్కులను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కని ప్రార్థన, ఒకే ఒక్కడండి మోకరించి చేసిన ప్రార్థన ఒక కుటుంబము రక్షణ పొందింది. మీరు ఈ రాత్రి మోకాళ్ళలో ఉండి ఒక కుటుంబము రక్షణ కొరకు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకించడా? మీ ప్రార్థన వలన ఎన్ని కుటుంబాలను ప్రభు దగ్గరికి నడిపించవచ్చు. మీకు ఒక సీక్రెట్ నేను చెప్తాను. వీధులు తిరిగి సువార్త చెప్పిన దినాలు ఉన్నాయి. చిన్న పోర్టబుల్ స్పీకర్ పెట్టుకొని కాని దేశంలో వీధుల్లో స్ట్రీట్ లైట్లో ఓ 10 మందిని 20 మందిని కూర్చోబెట్టి సువార్త చెప్పిన దినాలు ఉన్నాయి. నార్త్ ఇండియా ప్రాంతంలో రోడ్ల మీద తిరిగి సువార్త చెప్పిన దినాలు ఉన్నాయి. వీటన్నిటికంటే గదిలో ఉండి మోకరించి ఒక కుటుంబం రక్షణ పొందాలని ప్రార్థించుట ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రతి శుక్రవారము కొన్ని కుటుంబాల కొరకు నేను వాట్సాప్లో ప్రేమ చేస్తూ ఉంటాను. ప్రతి శుక్రవారం మన ప్రార్థన వలన వారి కుటుంబం పరలోకానికి వస్తుంది. మన ప్రార్థన వలన వారు నరకం నుండి తప్పింపబడతారు. మన ప్రార్థన వలన వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు రక్షణ పొందుతారని ఆశ, నమ్మకముతో ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము మనకి నేర్పిస్తున్న మాదిరి ఏమిటంటే మనము ప్రార్థించుట వలన కొందరు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రార్థన జీవితం. మన ప్రార్థనలు ఎలా ఉంటే, అయ్యా నాకు ఒక పొలం ఇవ్వయ్యా, ఆ పొలం అంతా ఈ పేరు మీదకి వచ్చేసరికి 50,000 60,000 దాటిపడతాడు. ఆ తర్వాత బతికితే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో బ్రతుకుతాడు. ఆ పొలం ఇవ్వడం. అయ్యా నాకు ఒక బిల్డింగ్ కావాలి, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి. ఇవన్నీ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు చేసే ప్రార్థనలు. ఈ ప్రార్థనలు చేయకూడదా అంటే చేయొచ్చు. నీ అవసరం నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇంతకంటే గొప్ప ప్రార్థన అంశం ఏమిటో తెలుసా? కొన్ని కుటుంబాలు రక్షణ పొందాలని, కొన్ని ఆత్మలు రక్షణ పొందాలని, కొందరు నీతిమంతులు తప్పింపబడాలని ప్రార్థన చేయుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. కాస్త జోకులు వేసి బాగా కితకితలు పెట్టి నవ్వించామనుకోండి, అబ్బో ఎంత గొప్ప ప్రసంగం అండి అది అనిపిస్తుంది. కొంతమందికి ప్రసంగాల కంటే ఉపమానాలు బాగా నచ్చుతాయి. ఒకరోజు ఒక స్నేహితుడు తన ఫ్రెండ్ని బలవంతంగా మందిరానికి తీసుకొచ్చాడు. అరే ఇక్కడ వాళ్ళ దగ్గర సభ జరుగుతుంది, నువ్వు రా అంట బాబు, నీ క్రైస్తవ జోలికి నేను రానురా బాబు, వాళ్ళంతసేపు వాక్యాలు చెప్తా నేను ఉండలేను అని అంటే, లేదురా నువ్వు రా, ఈరోజు వచ్చే స్టేట్మెంట్ చాలా బాగా చెప్తాడు, నువ్వు రా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆ రోజు రావాల్సినటువంటి స్పీకరు ఇంట్లో ఏం జరిగిందంటే, ప్రార్థనకి వెళ్ళడానికి ముందు మెసేజ్ అంతా ప్రిపేర్ అయిపోయి ఎక్కడైనా మర్చిపోతానేమో అని చెప్పి ఎక్కడెక్కడ రెఫరెన్సులు చెప్పాలి అక్కడక్కడ చీపురు పుల్లలు విరిచి పెట్టుకున్నాడట. నేను చీపురు పుల్లలు విరిచి పెట్టుకుని బైబిల్లో పెట్టి జిప్పేసి పెట్టుకున్నాడు. బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రార్థనకి వెళ్ళాలి ఫాస్ట్గా. ఈలో వాళ్ళ అబ్బాయి ఆడుకుని వచ్చి బైబిల్ జిప్పు తీసి దాన్ని అటు ఇటు జిప్పేసరికి పుల్లలు కింద పడిపోయి, ఈలోగా నాన్న వచ్చేసాక దాంట్లో ఈ పుల్లని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మూతేసి జిప్పేసేసి పాస్టర్ గారు తెలియదు బైబిల్ వేసుకుని వచ్చేసాడు. అదే రోజు అక్కడికి ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన ఇంకా కింద మీద పడి అటు ఇటు చూసి ఈ పొలంలో మార్చేశాడు అసలు అని అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ పొలంలో గురించిన సంగతి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇలా జరిగిందని మా ఇంట్లో కరెక్ట్గానే చెప్తారు, మరి పొలం ఎవరో మార్చేశారట. అది నచ్చిందంట విన్నోడికి, ప్రసంగం అంతా నచ్చలేదు. ఉపమానం నచ్చింది, జోకులు నచ్చాయి, కానీ దేవుని వాక్యం నచ్చలేదు చాలా మందికి. కనుక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సినట్టు ఒకే ఒక్కడు సమర్పించుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అతడు గొప్ప సేవ చేసిన వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొట్టమొదటి ఒక్కడి గురించి మనం నేర్చుకుంటాం. రెండో ఒక్కడి గురించి మనము ఆలోచన చేద్దాము. ఏలియా అనే భక్తుడి గురించి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏలియా మనకు పరిచయం అవుతున్నాడు. 18, 19 అధ్యాయాల్లో ఆయన గురించి కొంచెం లోతుగా రాయబడి ఉంది. 18వ అధ్యాయంలో ఒకే ఒక్క ఏలియా
ఎట్లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడంటే, ఆయన ప్రార్థన ఎక్కడ చేశాడంటే కర్మేలను పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఎక్కడ? కర్మేలను పర్వతం మీద ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అంశం ఏమిటో తెలుసా? మీకు ఎప్పుడైనా గమనించారా? ఆయన మోకరించి ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా? అయ్యా, మా దేశం పచ్చగా ఉంది, బాగా పంటలు పండుతున్నాయి, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి. నువ్వు వర్షాలు పడకుండా ఆపేస్తే పంటలు ఎండిపోతాయి, తిండి దొరకదు. అప్పుడు డొక్కమాడినప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది. అంతవరకు వీళ్ళు బయలుదేవతను పూజిస్తూనే ఉంటారు. కనుక నా మాటని వర్షం ఆపే అని ప్రార్థన చేస్తాడు ఏలియా. అప్పుడు ఏలియా దగ్గరికి దేవుడు వచ్చి, సరే నా కుమారుడా, నువ్వు వర్షం ఆపాలనుకుంటున్నావు కాబట్టి ఆ వరం నీకు ఇచ్చేశాను, ఆపేసే అని అన్నాడు. ఎందుకు అంటే అప్పటికి ఇశ్రాయేలు దేశంలో యెహోవాను పూజించడం మానేసి బయలు దేవతను ఆరాధన చేస్తున్నారు. కష్టపడి దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించి కనాను దేశంలో వారిని స్థిరపరిచి వాళ్ళకు ఒక దేశమునిచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తే, ఆ దీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి దేవుని ఆరాధించడం మానేసి ఒక విగ్రహానికి మొక్కుతూ ఉంటే దేవుడికి నచ్చలేదు, ప్రవక్తకి కూడా నచ్చలేదు. ఇంకా ఏలియా బయలుదేరి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడదని ఆ దేశంలో ఒక రైతు దగ్గరికి వెళ్ళి చెప్తే దేశం అంతా తెలుస్తుందా? తెలియదు. ఒక రిక్షా తొక్కుకున్న దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం పడుతుంది, నా మాట దేవుడి మాట యెహోవా జీవం కూడా చెప్తే ఆ విషయం ఊరంతా తెలుస్తుందా? తెలియదు. ఊరంతటికి తెలియాలంటే ఆ మాట ఎక్కడ ప్రకటన చేయాలి? తిన్నగా రాజుగారి దర్బార్కి వెళ్ళిపోయి రాజుగారు ఆ మందిరం దగ్గర నుంచి రాజు సింహాసనం ముందు నుంచొని 3.5 సంవత్సరాల పాటు ఈ దేశంలో వర్షం గాని మంచు గాని కురవదు, ఇది యెహోవా మాట, ఇది యెహోవా ఆజ్ఞ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు ఏదో వాగంట పక్కపోయిన అనుకున్నాడు. నిజంగానే వర్షాలు ఎండిపోయింది, పంట తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసి కరువు భయంకరమైపోయింది. ఇంక ఊరంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టాడు. అయ్యో బాబో, సంవత్సరం కిందట ఒక ఆయన వచ్చాడు, ఆల్రెడీ చెప్పాడు ఈ సంవత్సరం మొదలుకొని అసలు వర్షం పడదు అన్నాడు, మంచు కురవదని చెప్పాడు. ఆయన చెప్పింది నిజమైన ఇంకా గుసగుసలు మొదలైపోయాను మన దేశం అంతా. గుసగుసలు మొదలైపోయిన తర్వాత ఇంకా తిండికి అల్లాడిపోతున్నప్పుడు ఇంతకాలం మనం పచ్చగా ఉన్నాం కదా, ఈ బయలుదేవుడే మనల్ని దీవిస్తున్నాడు అనుకున్నాం. యెహోవా కూడా దేవుడేమో ఆలోచనలు మొదలయ్యారు మైండ్. అలాంటి సమయంలో 18వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరినీ కర్మేలు పర్వతం మీదకి పోగేసి ఇశ్రాయేలు తరపున ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలను పోగేసి, యెహోవా దేవుడైతే దేవుడని ఒప్పుకోనండి, నేను బయలుదేవుడు అనుకుంటే బయలుని ఆరాధించండి, యెహోవా వైపు తిరగండి అని చెప్తే ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వదు. అప్పుడు ఒక ఆఫర్ నాకు చెప్పాడంట, ఏమని? మనందరం ఒక బలి తెచ్చుకుందాము, మొదట మీరు బయలుదేవత పేరున ప్రార్థన చేయండి, అగ్ని దిగి వచ్చి ఆ అర్పణమును కాల్చివేస్తే బయలుదేవుడిని ఒప్పుకున్నాం, లేదు నేను ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు అగ్ని పంపిస్తే అప్పుడు యెహోవా దేవుడని మీరు ఒప్పుకోండి అని అంటే ఆ సవాలు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఒక అర్పణము తీసుకొచ్చి పెట్టి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తున్నారు, బయలుదేవతను ఆరాధిస్తున్నారు, పెద్దగా కేకలేస్తున్నారు. ఒక పక్క నుంచి ఏలియా ఎంతగా కామెంట్ చేస్తున్నాడండి, కొంచెం పెద్దగా అరవండి, ఆయనకి వినబడట్లేదేమో, ఒకవేళ సగం దూరం వచ్చి అలిసిపోయాడేమో, ఇంకొంచెం అరవండి అని అంటే సాయంత్రం అయిపోయింది. ఇక ఆపండ్రా బాబు, మీరు చేసిన ప్రార్థనకు నమస్కారము, ఇప్పుడు నా తరఫున నేను చేస్తాను ప్రార్థన. ఎక్కువ సమయం వాళ్ళకి ఇచ్చాడు, కొన్ని నిమిషాలు మాత్రమే నేను ప్రార్థన చేశాను. పడిపోయిన బలిపీఠమును తిరిగి కట్టి కట్టెలు పేర్చి చక్కగా బలిపెట్టి నీళ్లు బాగా వేయించి ప్రార్థన చేశాడంట. ఆకాశం నుండి అగ్ని బాగుమని దిగొచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఒక్కని ప్రార్థన విగ్రహారాధన వైపు తిరిగిపోయిన దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పేశాడు. ఒకే ఒక్కనండి, ఒక్కని ప్రార్థన కొన్ని లక్షల మంది యేసు వైపు తిరిగేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రాత్రి నేను చెబుతున్న ప్రసంగం ఏంటో తెలుసా? ఒకే ఒక్కడు చేసిన పని. మొదట అబ్రహాము ప్రార్థన చేశాడు, ఒక కుటుంబం రక్షణ పొందింది. ఏలియా ప్రార్థన చేశాడు, ఒక జాతి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడ్డారు.
అంటే ప్రార్థన అనేది ఎంత శక్తి కలిగినదో మీరు ఆలోచన చేయండి. ప్రార్థన గురించి మీకు ఒక విషయాన్ని చెప్తాను. న్యూ సింగపూర్ దేశంలో సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక బ్రదరు, నేను ఇండియాకి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసి వచ్చానన్నా, ఇండియాలో నాకు బిజినెస్ ఉంది, నా బిజినెస్ అభివృద్ధి చెందేలాగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. చెప్పగానే మేమేం చేసామంటే ప్రార్థన చేస్తాం. సంఘంలో ప్రార్థన చేసి ఆయన బిజినెస్ దేవుడు ఆశీర్వదించును గాక, 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా దేవుడు దీవించును గాక అని మేము ప్రార్థన చేసాం. ప్రార్థన అయిపోయింది. ఓ 3-4 వారాల తర్వాత బ్రదర్ వచ్చాడు సాక్ష్యం చెప్పడానికి వచ్చి, మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మేము బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు మా బిజినెస్ ఎంత బాగుందంటే ఈ 3 వారాల్లో 60 ఆర్డర్లు వచ్చాయి మాకు, చాలా దేవుని స్తోత్రం అంటే అందరూ కూడా చెప్పడం కొట్టి సాక్ష్యాన్ని బట్టి హల్లెలూయా అనేసారు. అనగానే ఇంకా నా ముఖంలో వెలిగిపోయింది. మన ప్రార్థనకి అతని బిజినెస్ పెరిగిపోయిందంటే మామూలుగా ఉంటుంది, ఇంకా మన భోజనం మామూలుగా ఉండవు. వెంటనే ఏం చేశారంటే సంఘమంతటి నేను నిలవబెట్టి 2 చేతులు పైకెత్తి వాళ్ళ బిజినెస్ 60 కాదు 100 ఫలించుగా కానీ ప్రార్థన చేయించేసాం. అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ని అడిగాను, బ్రదరు మీరు చేస్తున్న బిజినెస్ ఏంటంటే అదే నా శవపీఠికలు తయారు చేస్తామన్నాను. నా మొత్తం గాలిపోయింది. ఓహో, మా ప్రార్థన వల్ల 60 మంది పోయారా. నాకు ఇప్పటికి కూడా ఒక డౌట్ ఏంటంటే ఆ ప్రార్థన ప్రతిఫలమే ఏమో కరోనా టైంలో ఎంతమంది పోయారని నా డౌట్. అందుకే మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా, మన విజ్ఞాపనలు ఎలా ఉండాలో తెలుసా, ఆత్మల రక్షణ కొరకే ఉండాలి, దేవుళ్ళు బలపరచువాడుగా ఉండాలని ప్రార్థన చేయాలి. మనము అలాంటి ప్రార్థన చేయగలిగిన ఒక్కడు ఈరోజు ఈ ప్రసంగం ద్వారా తయారవ్వగలిగితే, డెడికేట్ చేసుకోగలిగితే మీ జీవితాలు గొప్ప ఆశీర్వాదకరముగా మారిపోతుంది. హల్లెలూయా. బుర్రిపాలెం అని ఒక ఊరు ఉంది, తెలుసు కదా, తెలుసా? బుర్రిపాలెంలో ఒక సినిమా యాక్టర్ పుట్టాడంటే, ఓ అది కూడా మీకు తెలుసు, మనం ఏం చిన్నవాళ్ళం కాదు. ఆయన ఒక కొడుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే బుర్రిపాలెంలో దత్తత తీసుకొని మంచిగా రోడ్లు వేసాడు, మంచి లైబ్రరీ కట్టించాడు, మంచి పార్క్ ఒకటి కట్టించాడు. నేను అటువైపు ఒకసారి మీటింగ్ కానీ వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తూ చూసాను, చాలా బాగుంది ఊరు, అది పల్లెటూరులాగా ఉండదు, అంత నీట్గా చేయించాడు కొన్ని ఏరియా. ఆయన దగ్గర డబ్బు ఉంది. ఒక సినిమా యాక్టర్ ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంది. ఈరోజు మీరేం చేయాలి తెలుసా, ప్రార్థన కొరకే ఒక రాష్ట్రాన్ని దత్తత తీసుకుని, ప్రార్థన కొరకే ఒక దేశాన్ని దత్తత తీసుకుని, ప్రార్థన కొరకే ఒక విలేజ్ని దత్తత తీసుకుని, ప్రతిరోజు ఆ విలేజ్ కొరకు, ఆ దేశం కొరకు, ఆ రాష్ట్రం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీరు ప్రభువు దగ్గరికి చేరేంత వరకు, మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత, నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రార్థన వల్లనే ఈ ఊరు పరలోకానికి వచ్చింది, నీ ప్రార్థన వల్లనే ఈ రాష్ట్రంలో ఎంతమంది రక్షణ పొందారు అని చెబితే ఎంత ఆనందమండి. దత్తత తీసుకుంటారా? దత్తత తీసుకుని మీ దగ్గర బాగా డబ్బుంటే ఊరిని డెవలప్ చేయమనట్లేదే, ప్రార్థనే కదా చేయమంది. ఒక్కడు ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. డిఎల్ మోడీ అని ఒక దైవ సేవకుడు ఉన్నారు, మీరు ఎప్పుడైనా విన్నారు దాని గురించి? డిఎల్ మోడీ అనే దైవ సేవకుడు గురించి మీరు వినకపోతే మంచిది, కొత్తగా ఉన్నట్టు ఉంటుంది ఈరోజు నేను చెప్తే. డిఎల్ మోడీ అనే దైవ సేవకుడు చచ్చిపోయే సమయానికి 1,000,000 మందికి సువార్త చెప్పాడు. 1,000,000 మందికి. ఆయన సువార్త ప్రారంభించడానికి ముందు ఆయన బాబాయ్తో ఒకరోజు సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ బాబాయ్ ఒక మాట చెబుతున్నాడంట, దేవునికి కనుక ఒకే ఒక వ్యక్తి సమర్పించుకొని విధేయత చూపించి నిలబడితే ఆ ఒక్క వ్యక్తి నుండి 1,000,000 మంది దీవించబడతారు అని ఒక మాట చెప్పాడు. ఆ మాట వినగానే ఇతను హృదయంలో మంట కలిగి వాళ్ళ బాబాయ్తో అన్నాడంట, బాబాయ్ ఇప్పుడు నువ్వు చెప్పిన మాట మరొకసారి నాకు చెప్పు అన్నాడు. ఒక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఆ వ్యక్తి ద్వారా 1,000,000 మంది ఆశీర్వదించబడతాడనంటే వెంటనే మోకరించి ఆ వ్యక్తిని నేను కావాలనుకున్నాను, ఆ వ్యక్తిని నేను కావాలనుకుని ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను వాడుకో. ఆయన చచ్చిపోయే సమయానికి 1,000,000 మందికి సువార్త ప్రకటించాడు. 1,000,000 మందికి. డిఎల్ మోడీ ఆయన గురించి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని రాసుకోవచ్చు. చాలా పాఠాలు ఉంటాయి ఆయన గురించి. ఒక సమర్పణ కలిగిన వారి కొరకు దేవుడి రాత్రి ఎదురు చూస్తున్నాడు ఇక్కడున్నవాడు.
ఒక ప్రార్థనా పరుడి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనకి ప్రార్థన అంటే రొటీన్ అయిపోయింది. ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేసుకెళ్ళి డ్యూటీకి వెళ్తున్న క్షేమం నుంచి వచ్చే ఒక క్షేమం నుంచి అది కొనుక్కోలు ఇది కొనుక్కోలు అన్ని ఆ రోగం కొరకు ఈ రోగం కొరకే తప్ప ఆత్మల సంపాదన కొరకు ప్రార్థించడం లేదు. కొందరు పాపంలో పడిపోతున్నారు, వాళ్ళు మీ వైపు తిరగాలని ప్రార్థించడం లేదు. అంతెందుకు మనం వెళ్తున్న మందిరంలోనే ఎవరైనా చెడిపోతే వాళ్ళ కొరకు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థించేది లేదు. పోతపోయాడు అనుకున్నట్లు ఉన్నారు ఈరోజు. అలాగే ఉన్నారు చాలా మంది. ఈ రాత్రి దేవుడు ఎక్కడ వారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ఒక్కడు సమర్పించుకున్నవాడు. ఆ ఒకే ఒక్కడు మీలో ఎవరవుతారో, ఆ ఒకే ఒక్కడు కొంతమంది అవుతారేమో దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మూడో వ్యక్తిని గురించి బైబిల్లో నుంచి మనము ఒకసారి ఆలోచన చేద్దాము. యోనా గ్రంథంలో యోనా అను వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనకి దేవుడు ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు మాట్లాడాడు. యోనా, నినేవే అనే పట్టణము చెడిపోయింది నా దృష్టికి, దాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, కనుక నీవు అక్కడికి పోయి సువార్త ప్రకటించు అన్నాడు. సరే, ఆ మాట చెప్పిన తర్వాత ఆయన మొదట ప్రకటించలేదు, మనకు తెలిసిన స్టోరీయే. ప్రకటించకుండా ఎక్కడికో పారిపోదాం అనుకున్నాడు, పారిపోయాడు. అక్కడ ఒక ప్రమాదంలాగా సుడిగాలు వచ్చింది, ఆయన పడేసారు, చేప మింగేసింది, తిన్నగా తీసుకొచ్చి నేనేవో ఒడ్డును పడేసింది. ఇదంతా మనకు తెలుసు. ఆ చేప గర్భములో ఉన్నప్పుడు ఆయన నరకానికి పోయానేమో, పాతాళంలో ఉండిపోయానేమో అనుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వండి. మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఆయన బయటకు తీసుకొచ్చిన చేప గర్భంలో నుంచి. ఆ యోనాను ఒక్క వ్యక్తి నినేవా పట్టణాన్ని ప్రయాణం చేసి, ఒక్క దిన ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తే ఒక దేశం మొత్తం రక్షణ పొందింది. హల్లెలూయా. ఒక్క వ్యక్తి అండి, ఒక్క వ్యక్తి సువార్త ఒక దేశాన్ని రక్షణలోనికి నడిపించి. మన చేతుల్లో బైబిల్ ఉన్నాయా? ఈ బైబిల్ ఈరోజు మన దగ్గరికి రావడానికి కారణం ఎవరో తెలుసా? ఒక వ్యక్తి. ఆయన పేరు విలియం కేరీ. ఆయన లండన్లో పుట్టి పెరిగాడు. సుఖభోగాలలో ఉన్న వ్యక్తి, ఆస్తిపరుడు, అన్ని విధాలుగా సౌకర్యములు ఉన్నాయి. ప్రతిరోజు ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు భారతదేశం మ్యాప్ పెట్టుకొని దాని మీద చేతులుంచి, ప్రభువా ఈ దేశానికి నీ సువార్త వెళ్ళాలని ప్రార్థన చేశాడు. ఒకరోజు మిషనరీల సభ జరుగుతుంది. అందులో ఎవరైనా ఇండియాకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అంటే, ఆ ప్రకటించే వారికి నా సొంత ఖర్చుతో నేను పంపిస్తాను అని ఒక ఆయన చెప్పాడంట. చెప్పగానే ఒక్కడు కూడా చేయి పైకెత్తలేదు. ఈ విలియం కేరీ ఒక్కడి చేయి పైకెత్తాడు. నేనంతా భార్యను పిల్లల్ని విడిచిపెట్టేసి సువార్త కొరకు బోట్ ఎక్కి చిన్నగా కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. మీరు కలకత్తాకి వెళ్తే విలియం కేరీ రోడ్ అని కూడా ఉంటుంది, దానికి గుర్తుగా ఒక రోడ్డు పేరే విలియం కేరీ రోడ్డు. ఆయన వచ్చి సువార్త ప్రకటించాడండి. 7 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కడు రక్షణ పొందాడు. కష్టపడి 4 భాషల్లో బైబిల్ని తయారు చేశాడు. కష్టపడి 4 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంది. దేవునికి స్తోత్రం. మన చేతుల్లోనికి బైబిల్ రావడానికి దేవుడు ఎంతో కష్టపడ్డాడు, సేవకులు ఎంతో కష్టపడ్డారు, ప్రవక్తలు ఎంతో కష్టపడ్డారు. మన చేతుల్లో అందుబాటులో ఉన్న బైబిల్ చదవడానికి మనం కష్టపడిపోతాం. ఒకసారి అదేదో పెద్ద భారంలా ఉన్నది మనం చదవటానికి. ఒక్క విలియం కేరీ సమర్పణ భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది. మీరు అనొచ్చు, యేసు ప్రభు శిష్యుడిలో ఒకడైన తోమా కదండి మన భారతదేశానికి సువార్త తెచ్చాడు అంటే, అవును తెచ్చాడు. తెచ్చినా కూడా ఒక ప్రత్యేకమైన ఒక కులం ఉంది, వారు కులంలో వారికి సువార్త చెప్తున్నారు. దేశమంతా సువార్త విస్తరించలేదు. కానీ విలియం కేరీ చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సువార్త అందింపబడాలని ప్రయాసపడ్డాడు. కాబట్టి ఈరోజు పల్లె పల్లెలకు సువార్త వచ్చింది. లోదరం దేవాలయాలు వచ్చాయి, సిఎస్ఐ చర్చలు వచ్చాయి, పెందుకోలు సంఘాలు వచ్చాయి, అనేకులు రక్షణ పొందారు. ఇలాంటి సభలు పెట్టుకుంటున్నామంటే ఒకటి సమర్పణ. అటువంటి సమర్పణ కలిగిన వారు ఇక్కడ ఉంటే ఇంకొన్ని ఊళ్ళు బాగుపడతాయి, ఇంకొంతమంది రక్షణలోకి వస్తారు. అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుని దర్శనమును గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ దేవుడే మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే, నేనున్నాను,
చిత్తగించి ప్రభువా నన్ను పంపుము, నేను వెళ్తానని డిసైడ్ అవ్వగలరా? సువార్త కొరకు వెళ్ళగలరా? ఒక కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించగలరా? ఒక రాష్ట్రం రక్షణ కొరకు ప్రార్థన చేయగలరా? ఒక 5 నిమిషాలు ప్రార్థన అండి రోజుకి, ఒక కుటుంబం రక్షణ కొరకు. ఇంకొక 5 నిమిషాలు రాష్ట్రం కొరకు, ఇంకొక 5 నిమిషాలు ఒక దేశం కొరకు ప్రార్థన చేయండి. మేము ప్రతి శనివారం జూమ్లో కూడుకొని ఒక్కొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం, ఒక్కొక్క దేశం కొరకు ప్రార్థన చేస్తాం. ముస్లిం దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, గల్ఫ్ దేశాల కొరకు ప్రార్థించడం, చైనా దేశం కొరకు ప్రార్థించిన దినాలు ఉన్నాయి. సమర్పణ కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తుంది. మన ప్రార్థన అనేక సేవకులను లేపుతుంది. మీ అందరికీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటాయి కదా, ఉంటాయి. నాకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేదన్న ఒకడు, ప్రతి ఒక్కరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. బైబిల్ కూడా మనకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెబుతుంది. చాలా రిక్వెస్ట్లు చెప్పింది, అందులో ఒక రిక్వెస్ట్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమని రిక్వెస్ట్ చెప్పాడో మీరు రాసుకొని ప్రతిరోజు ఆయన రిక్వెస్ట్ ప్రకారంగా మీరు ప్రార్థన చేయాలి. ఏమని చెప్పాడంటే, కోత విస్తారము పనివారు లేరు, పనివారు కొరకు వేడుకొనుడి అని. అది మనం చనిపోయేంత వరకు లైఫ్ టైం ప్రేయర్ రిక్వెస్ట్ లాగా ఇచ్చేశాడు దేవుడు మనకి. ఆత్మల రక్షణ కొరకు, సువార్థికులు లేపబడిన కొరకు, సంఘ కాపురులు తయారవడం కొరకు, సంఘాలు నిర్మించబడిన కొరకు మీరు ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. నేను నార్త్ ఇండియాలో ట్రైన్ జర్నీ చేసి, బస్ జర్నీలు, కార్ జర్నీలు చేసి సువార్తకు వెళ్ళేటప్పుడు నాకు కలిగిన బాధ ఏంటో మీకు చెప్తాను, మీరు వినండి. 20 ఏళ్ల క్రిందట నేను ఇండియాలో ఉన్నప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసిన పెద్ద పెద్ద సినిమా వాల్ పోస్టర్లు ఉంది. 20 ఏళ్ల తర్వాత నేను ఇండియాకి వచ్చాను. 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో సేవ చేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా వాల్ పోస్టర్లు ఉండవు. అంతా మన క్రైస్తవుల వాల్ పోస్టర్లు ఎక్కడ పడతారు. సినిమా వాల్ పోస్టర్ తగ్గిపోయాయి. ఎక్కడో సినిమా థియేటర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏ గోడ చూడు, స్తంభం చూడు, చిన్న గోడ చూడు, ఎక్కడ చూసినా ఫలానా స్పీకర్ వస్తున్నారు, ఫలానా స్పీకర్ వస్తున్నారని పెద్ద పెద్ద బోర్డులు, కటౌట్లు అంతా మనోదే. ఇప్పుడు మన ఆంధ్రాలో ఎక్కడ ప్రయాణం చేయండి, మన సౌత్ ఇండియాలో చర్చిలు కనబడతాయి, సిలువ గుర్తులు కనబడతాయి, గోడ మీద దేవుని వాక్యాలు కనబడతాయి, వీరికి 4-5 చర్చిలు కనబడతాయి. కానీ నార్త్ ఇండియాలో నేను జర్నీ చేస్తే 500 కిలోమీటర్లు జర్నీ చేసిన ఒక చర్చ్ కనబడదు, ఒక ప్రార్థనా గుంపు కనబడలేదు, రోడ్డు మీద కానీ ఎక్కడ దేవుని వాక్యం రాయబడితే కనబడలేదు. ఎంత అంటే 1%, 2%, 3% క్రిస్టియన్స్. ఏవో కొన్ని రాష్ట్రాల్లోనే సువార్త అభివృద్ధి చెందింది. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లోనూ సువార్త విస్తరించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూర్ఖత్వంలోనే ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా ఇలా బహిరంగ సభలు జరిగితే ఎంత బాగుంటుంది. ఆ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మందిరాలు కట్టబడితే ఇంకెంత బాగుంటుంది. అవి జరగాలంటే ఇక్కడున్న వారిలో సమర్పణ చేసుకోవడానికి దేవుడు ఈ దినమందు నాకు వర్తమానానికి పంపించారు. ఇది దేవుని మాటను మీరు తీసుకుంటే, ఇది దేవుని వాక్కని మీ హృదయంలో చేర్చుకుంటే ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడతారు. ప్రార్థన చేసి కొన్ని ఆత్మల రక్షణలో నడిపించడానికి ఇష్టపడతారు. కనుక ఒక్కరు సమర్పణ కలిగిన వారు కావాలని దేవుడు ఎంతమంది ముందు ప్రకటన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే జోక్లే అయితే బాగుందో యాక్చువల్లీ, మంచి జోక్లు వేసి అటు స్టేజ్ అంతా తిరిగేసి కింద చేసి ఓ అక్కో ఓ అన్నో అని మనం జోక్లు వేసాను. బాబా ఎంత గొప్ప ప్రసంగమయ్యా అనుకుంటాం. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయమంటే నచ్చదు. అదే ఇది స్వస్థత కోటం అనుకోండి. ఒకవేళ మన దగ్గరికి వచ్చినటువంటి దైవ సేవకులు, స్వస్థత వరం కలిగిన దైవ సేవకులు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు, అంటే కింద పడేస్తారనంటే ఇంతకంటే ఎక్కువ జనం కూర్చుంటారు. అదే మనందరం ఆత్మ రక్షణ కొరకు ప్రార్థన చేస్తామంటే నచ్చదు. ఉపవాస కోటలు పెట్టండి 5-6 వస్తారు, స్వస్థత కోటలు పెట్టండి 1,00,000 మంది వస్తారు. అది మన బలహీనత అయిపోయింది. ఇంకొక వ్యక్తిని గురించి మనం జ్ఞాపకంలో చేసుకున్న దయచేసి చూడండి. యోసేపు అనే వ్యక్తి ఆది కాండంలో మనకు కనబడతాడు. యోసేపు అనే వ్యక్తి
ఇతనికి పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు, చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములు ఆయన ఇష్టపడడం కూడా కదా, అసలు వాడిని చంపేయాలనుకున్నారు. అందులో పెద్ద కుమారుడు పెద్దన్న కొంచెం జాలిగల వాడిని చంపేసాం, ఐగుప్తులకి అమ్మేదారు కాస్త డబ్బు కూడా వస్తుందని అమ్మేసి అతని దగ్గర ఉన్న విచిత్రమైన వస్త్రం తీసి ఒక జంతువుని చంపి ఆ రక్తం వేసి నీ చిన్న కుమారుడు చచ్చిపోయాడని చెప్పి తండ్రికి చెప్పేశాడు. ఇంకేకంగా దినం కూడా పెట్టేశాడు అనమాట. పాప ఐగుప్తులకి అమ్మబడిన ఆయన అక్కడ కూలి పని చేసుకుంటూ, గొడ్డు పని చేసుకుంటూ, ఒక దాసుడిగా జీవిస్తూ నీతిగా బ్రతుకుతే అక్కడ ఒక చెడ్డది ఉన్నది, ఒక పనికిమాలని ఉన్నది ఆయన మీద కన్నేసి ఊరుకోవాలి కదా. ఆయన పాడు చేయడం అసలు ఎవరైనా మగోడు ఆడదని పడుతుంది, అదేం ఆడకుండా ఈయనే పాడు చేయడం చూసింది. ఆయన వద్దనుకొని తప్పించుకొని పారిపోతే ఈ విషయం అందరికీ తెలిస్తే నా పరుగు పోతుందని నిందేసేసింది అనమాట. దేశం ఆ నిందను నమ్మేశారండి ఆ రోజుల్లో. ఈ రోజు మనం నమ్మట్లేదు కానీ బైబిల్ చదివి ఆ రోజుల్లో నమ్మారు కాబట్టి ఆ యేసేపుని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎన్ని కష్టాలు ఆ జైల్లో గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, స్నానం లేదు, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు. అయినా దేవుని కొరకు నమ్మకంగా ప్రభువా నన్ను ఎప్పుడు ఇంటి నుండి బయటికి తీసుకెళ్తామని ప్రార్థనలు చేస్తూ బ్రతుకుతున్నాను. ఒకరోజు ఇద్దరు వచ్చారు జైలుకి, డోర్ తీసి ఇద్దరిని లోపలికి స్నానం చేసేసారు. వాళ్ళు ఒకరొకరు స్టోరీలు చెప్పుకున్నారు, నీదేం కేసు, ఇంకా లోపల కూర్చున్న తర్వాత ఏ కేసులు వచ్చి ఎవడో చెప్పొచ్చో మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకునేటప్పుడు అందులో ఒకరు చెప్పాడు, నేను పానదాయకులు అధిపతిని, ఇంకొకరు భక్ష్యదారు అధిపతి అని చెప్పాడు. వాళ్ళిద్దరు రాత్రి పడుకుంటే కళ్ళు వచ్చాయి. వాళ్ళిద్దరి కళ్ళకు ఈయన భావం చెప్పేసిన తర్వాత అందులో ఒకరు బయటకు పోయాడు, ఒకరు ఉరిశిక్షకి పోయాడు. మీ అందరికీ తెలిసిన కథ ఇది. కొన్ని దినాలు గడిచిపోయి ఆ బయటికి వెళ్ళడం కూడా మర్చిపోయి అక్కడ కూడా అన్యాయం జరిగింది. దేశం అన్నదమ్ముల దగ్గర అన్యాయం జరిగింది, ఆయన చనిపోయాడని దినం చేసేశారు, నిందేశారు, వ్యభిచారాన్ని జైల్లో వేశారు. చాలా కాలము బానిసగా ఉన్నాడు. ఆఖరికి సహాయం చేస్తాడని ఒకరికి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కూడా బయటికి వెళ్ళి మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలేదు. రాజుకు ఒక దర్శనం ఇచ్చాడంట. ఆ దర్శనం మీకు తెలుసు కదా, బలమైన 7 ఆవులు ఏటిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ తర్వాత బలహీనమైన 7 ఆవులు ఏటిలో నుంచి బయటకు వచ్చాయి. ఈ బలమైనవి తినేగల కురుక్కుబడి ఇచ్చాడంట రాజు. ఇంద్రభూమి కలలు వచ్చింది, అర్థం కాలేదు. అలాంటి సిమిలర్ గానే ఇంకో కళ వచ్చింది, పనలు, బలహీనమైన పనలు అనే కళ వచ్చింది. ఆయన ఉలుక్కుపడి వెలుగు వచ్చింది. ఇంకా దేశంలో ఉన్న అందరిని పిలిపించి నా కలభావం ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతుంటుంటే అప్పుడు పానదాయకులు ఒకటి గుర్తుకొచ్చింది. నాకు కూడా ఒక కళ వచ్చిందండి, నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఈ సందర్భం చెప్పాడు, ఆయన పిలిపిస్తే బాగుంటుందని చెప్పగానే వెంటనే రాజుగారు ఆ యేసేపుని తీసుకురండి అన్నారు. సైన్యం వచ్చింది, యేసేపుని జైల్లో తీసుకొచ్చారు. మొత్తం సేవింగ్ చేయించారు, కటింగ్ చేయించారు, స్నానం చేయించారు, మంచి బట్టలు వేయించారు, మంచి తిండి పెట్టారు. తిన్నగా రాజుగారి దగ్గర తీసుకొస్తే రాజుగారి కాలంలో 2 నిమిషాలు వివరించి చెప్పేశారు. దేవుడు అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆ ఒక్కరి ద్వారా జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఒక దేశము 7 సంవత్సరాల పాటు కరువులో పోషించబడింది. ఒక్కడి వలన ఒక దేశమే కాదు, ఆ చుట్టుపక్కల దేశాల్లో కూడా కరువుకి తిండిలాగా అల్లాడిపోతుంటే ఈ ఒక్కని జ్ఞానము ద్వారా వారికి సమృద్ధిగా ఆహారం దొరికింది. సమృద్ధిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా పథకం పెట్టారు అనుకోండి, ఆ పథకం నెలకు 3,000 ఎంత వస్తుందంటే ఒక్కని ద్వారా ఎంత జరుగుతుందని ఎంత ఆనందపడిపోతున్నాము కదా. మరి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి ద్వారా ఎన్ని కార్యాలు చేస్తాడో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది దేవుడు పిలుస్తున్నాడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, మీ ద్వారా అద్భుత కార్యాలు చేయడానికి. ఎవరిని పంపేదాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా సమర్పించుకొని, నేనున్నాను ప్రభా, ఈ దినం నుండి ప్రార్థిస్తున్నాను, నేనున్నాను ప్రభా, ఈ మందిర బాధ్యతలు చూసుకుంటాను, నేనున్నాను ప్రభా, సేవకుని బాధ్యతలు చూసుకుంటాను, నేనున్నాను ప్రభా, ఇలాంటి సభలు ఇంకా జరగడానికి నేను ప్రోత్సహిస్తాను, నేనున్నాను ప్రభా, సువార్త విస్తరించడానికి నేను నా ప్రయాసం పడతాను. ఒకరు సమర్పించుకున్న వాళ్ళ కొరకు ఈ రాత్రి ఈ సభలో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరొక వ్యక్తిని గురించి బైబిల్లో చూస్తే, మరొక వ్యక్తిని గురించి దావీదు అని ఒక వ్యక్తి కనబడుతున్నాడు.
ఈయన ద్వారా దేవుడు ఏం కార్యం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు చిన్నప్పటి నుంచి ఒకటి ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన పేరు గొలియాతు. వాడి ఎత్తు, వాడి హైటు, వాడి బలము అన్ని చూస్తే 6 అడుగుల ఆజానుబాబు ఇశ్రాయేలు. ఆయన్ని చూడగానే వెనక్కి అడుగేసు భయం. ఆయనంటే ఆడు మాటలతోనే ఇశ్రాయేలుని చంపేశాడు. ఏలాల ఊళ్ళోకి వచ్చి వాళ్ళకి ఏమని సవాల్ చేసేవాడో తెలుసా? మీరు ఎవడైనా నాతో పోట్లాడడానికి, నాతో యుద్ధం చేయడానికి, నాతో సమూహించగలిగిన ఒక ఏర్పాటు చేసుకొని రమ్మని, లేకపోతే పెరిగి సన్నాసాలు రా మీరు అని ఎగతాళి చేశారు. ఎన్నాళ్ళు తెలుసా? 40 దినాలు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు? 40 దినాలు. ఉదయం రావటం, సాయంత్రం రావటం. మీ దగ్గర చేపలేనుడు ఎవడు లేడా? మీ దగ్గర యుద్ధవీడు ఒకడు లేడా? వీరికి సన్నాసులు, పనికి మహల్లో, మీది ఒక సైన్యమేనంటారా? మీది ఒక దేశమేనా అంటున్నప్పుడు మరి దేవుడి కన్నా పౌరుషులు రావాలి కదండి. వాడు ఒక ముత్తు మొత్తాలి కదా. మరి దేవుడు ఎందుకు 40 దినాలు వెయిట్ చేశానంటే, ఒక్కడన్నా ఆయన ఎదిరించేవాడు ఇశ్రాయేలులో కనబడతాడేమో అని చూస్తే ఒక్కడు లేడు. రాజుతో సహా ఫిలిష్తీయుని చూసి భయపడిపోతున్నాడు. అనుకోకుండా ఒకరోజు అన్నలకి క్యారేజ్ పట్టుకొని వచ్చాడు దావీదు. వాళ్ళకి క్యారేజ్ ఇచ్చే సమయంలోనే ఈ ఫిలిష్తీయుడు ప్రబలపాలు పొందుతున్నాడు అన్నమాట. మీ భయపడి ఎవడు లేడా? నాతో పోట్లాడడానికి దమ్మున్న మొనగాడే లేడా అనగానే అప్పటికి 12-14 ఏళ్ళ వయసు ఉంటుందేమో దావీదుకి. ఎంత పౌరుషం వచ్చిందో తెలుసా? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఫిలిష్తీయుడైన ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడండి. ఎంతటి వాడు అన్నాడు. ఎంతటి వాడు చాలా ఎక్కువ ఉంటాడు. ఈయనకు పుట్టుకుంటాడు. ఆయన ఎంతటి వాడు అనిపించాడు. అంతే, దేవుడు అతన్ని వాడుకున్నాడు. అతన్ని వాడుకొని గొలియాతును కొట్టాడు. గొలియాతుని ఎలా కొట్టాడు దావీదు? వడిసెలేసి కొట్టాడు. మనకైతే క్యాటర్ బాల్ అంటారు తెలుసా? క్యాటర్ బాల్ లాక్ కడతారు కదా. ఇశ్రాయేలు అలాంటివి కాదు కానీ ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడ వదలాలో అక్కడ వదిలితే సరిగ్గా తగలాల్సిన దగ్గర తగులుతారు. క్రికెట్ ఆడినప్పుడు బాల్ తిప్పుతూ ఎక్కడ వదిలితే అంత స్పీడ్గా ఎంత విసురుతారో అలాగే వడిసేలు తిప్పేటప్పుడు కూడా కరెక్ట్గా వదిలాడు. అది తిన్నగా వెళ్ళి గొలియాతుకి ఎక్కడ తగిలింది? నొసట తగిలింది. నొసట తగిలితే ఎలా పడాలి అప్పుడు గొలియాతు? ఇక్కడ కొట్టామనుకోండి, ఎలా పడతారు? ముందుకు పడతారు, వెనక పడతారు. వెనక్కి పడతారు. కాలు మీద పడితే ముందుకు పడతారు. ఎక్కడ కొట్టినప్పుడు మరి గొలియాతు వెనక్కి పడలేదు, బోర్ల పడ్డాడని రాయబడి ఉంది. మరి బోర్లు ఎలా పడ్డాడు? ఇక్కడ కొడితే వెనక్కి కదా పడాలి. జోరుగా వచ్చి ఇక్కడ తగిలితే వెనక్కి పడాలి. కానీ ముందుకు ఎలా పడ్డాడు అని అంటే, ఈయన కొట్టాడు ఇటు నుంచి, దేవుడు వెనక్కి నుంచి ఒక్కొక్కడు అందుకు ముందుకు పడ్డాడు. ఒక్కడిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. శత్రువు సైన్యములను ఎదిరించడానికి ఒక్కడు ఉండాలండి. ఆ ఒక్కని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఒక్కని ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించే దేవుడు. ఈ రాత్రి దేవుడు అడుగుతాడు, ప్రార్థించే ప్రార్థన పనులు కావాలని, సువార్త ప్రకటించే వాళ్ళు కావాలని, దేవుని మందిర పనుల కొరకు సమర్పించుకున్న వాళ్ళు కావాలని, దేవుని సేవకుని బాధ్యతలు పట్టించుకున్న వాళ్ళు కావాలని, దేవుని సేవకుల నిమిత్తం పోరాడేవారు కావాలని, సంఘ పెద్దల కొరకు ప్రార్థించేవారు కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఒక్కడని ఉన్నాడు అక్కడ. నేను ఎవరిని పంపేదనా అని అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుని స్వరము విన్నా యెషయా భక్తుడు, చిత్తగించుము, నేనున్నాను. అదే మాట ఈరోజు ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఇదొక కథలా చదువుకోవడానికి కాదు దేవుడు రాసింది. ఆ మాటలతోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఈ పెదనందుపాడు ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ యోహాను మందిరానికి వస్తున్న లోదరన్ చర్చ్ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సభకు వచ్చిన ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కడు సమర్పించుకున్నాడు ఉంటాడా? సమర్పించుకొని ముందుకు రాగలరా? దానియేలు కూడా అంతే. ఆ ఒక్కడే నేను స్నేహితుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. ఆ ఒక్కడి ప్రార్థన కొంతమందిని రాజు చంపేయాలనుకున్నాడు కదా, కలభావం వివరించినందుకు. వాళ్ళందరూ ప్రాణాలు కాపాడగలిగింది దానియేలు ప్రార్థన. ఒకని ప్రార్థన అంత బలమైనది. ఆ ప్రార్థనా పరుల కొరకు రాత్రి దేవుడు మనతో మాట్లాడు.
నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఒక రాష్ట్రం కొరకు ప్రార్థించాను, ఒక దేశం కొరకు ప్రార్థించాను, ఒక కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది అండి ఇక్కడ? నేను నా కుటుంబం కొరకు మానక ప్రార్థిస్తాను, నా పక్క వాళ్ళ కుటుంబం కొరకు మానక ప్రార్థిస్తాను, నా మందిరానికి వస్తున్నటువంటి ప్రజల కొరకు మానక ప్రార్థిస్తాను, దైవ సేవకుల కుటుంబం కొరకు మానక ప్రార్థన చేస్తాను, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తాను, మా దేశం కొరకు ప్రార్థిస్తాను, ఇతర దేశాల్లో కూడా సువార్త విస్తరించబడాలని ప్రార్థిస్తాను. ఆ సమర్పణ కలిగిన వారి కొరకు ఈ రోజు వస్తుంది. నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ దెన్ 5000 మెసేజెస్ ఉంటాయి. మీకు కావాల్సినన్ని సబ్జెక్టులు ఉంటాయి బైబిల్. మీరు చక్కగా నవ్వుకోగలిగినంత కామెంట్లు ఉంటుంది కదా, నవ్వుకునే అంతగా చెప్పిన కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఈ వర్తమానం ఇక్కడ మాట్లాడడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ అనుభవం కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మోకరించండి. మీరు ఉన్న సమయం ఉన్న దగ్గరే మోకరించలేకపోతే కొన్ని నిలుచోనండి. దేవుడే మాట్లాడుతున్నాడు అనుకొని నేనున్నాను ప్రభు అని చెప్పగలరా? యెషయా భక్తుడు మీరున్న చోట మోకాలేగలిగితే మోకాలు, నిలబడగలిగితే నిలబడాలి. నిలబడలేని స్థితి కూడా ఏంటంటే పర్వాలేదు, కూర్చోనైనా సరే ప్రభువా ఈ దినమందు నీ వాక్కును పంపించి మాతో మాట్లాడు, నేనున్నాను అని ఆనాడు యెషయా భక్తుడు చెప్పాడు. నన్ను పంపుము ప్రభువా అన్నాడు. మీరు చెప్పగలరా? నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో అని మీరు చెప్పగలరా? హల్లెలూయా. అత్యున్నత సింహాసనం మీద దేవుని ఆశీర్వదై ఉండి యెషయా భక్తుడికి వినిపించిన అదే స్వరము, అదే వాక్యము ఈ దినమందు మనతో కూడా మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీ కళ్ళు మూసుకుని అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి మీరు గ్రహించండి. మీ ఎదుట సింహాసనం ఉన్నది, సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం నువ్వు నిలబడతావా? నా నిమిత్తం నీవు పని చేస్తావా? నేనున్నాను ప్రభువా నీ పని కొరకు, నేనున్నాను ప్రభువా నీ పని జరుగుతా ప్రార్థన అనుకున్నవారు ఎవరున్నారు? ఈ రాత్రి ఈ వాక్యము మీ కొరకే వాడిపోతుందని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, గాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా, గాడి నే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో. ప్రియమైనటువంటి వాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోవాలని అనుకుంటున్నాడు. మందిరానికి వచ్చి వెళ్ళిపోవాలన్నట్టుగా ఉండటానికి కాదు, ఆయన సిలువలో మరణించి రక్షణను మీకు అనుగ్రహించండి. మమ్మల్ని వాడుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు రాత్రి. నీవిచ్చిన యవ్వన బలము నీ వీర్యము తాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
అందరూ పాడుతూ గాడి నే మోస్తా వాడుకో నన్ను వాడుకో వాడుకోక ముందే నన్ను వాడుకో వాడుకోక ముందే నన్ను వాడుకో వాడుకోక ముందే నన్ను వాడుకో. హల్లెలూయా, స్తోత్రము. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇక్కడున్న వారు వాడుకోండి, నీ కృప చూపించండి, వాడుకోండి. ఇంకొక చరణం మాత్రమే పాడుకున్నాము. దేవుడి చేత వాడబడాలన్న వారందరూ కూడా ప్రార్థనలోకి గడుపుతారు. ముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందు వాడుకో యేసయ్యా గాడి వాడుకో యేసయ్యా గాడి నే మోస్తా వాడుకోక ముందే నన్ను వాడుకో వాడుకోక ముందే నన్ను వాడుకో వాడుకోక ముందే నన్ను వాడుకో ప్రేమగల మా తండ్రి, ఇంతమంది ఉన్నా అందరూ సమర్పించుకోలేకపోవచ్చు. కానీ కొందరు హృదయాల్లో ప్రభువా నీ పని కొరకు నేనున్నాను, నీ సువార్త కొరకు నేనున్నాను, నీ మందిర పరిచర్య కొరకు నేనున్నాను, నీ సేవకుల దగ్గర ఉండటం కొరకు నేనున్నాను, మందిర బాధ్యతల కొరకు నేనున్నాను, సభలు పెట్టిన విషయంలో నేనున్నాను. ఎవరెవరు ఏ ఏ పనుల కొరకు సమర్పించుకుంటున్నారో, ఎవరెవరు ఏ ఏ పనుల కొరకు వారు డెడికేట్ చేసుకుంటున్నారో వారి కొరకు వర్తమానం అత్యున్నత సింహాసనం నుండి దేవుడు వారి హృదయాలను చూస్తున్నాడు. అత్యున్నత సింహాసనం నుండి దేవుడు ఈ దినము నుండి వారిని ఆర్థికంగా ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యపరంగా ఆశీర్వదిస్తున్నాడు, అనేక విషయాలు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదాలు వారు సొత్తవుతున్నాయి. ఇతరులు అసూయపడేలాగా సమర్పించుకున్న వారిని దినము నుండి దేవుడు ఆశీర్వదించుట మొదలు పెడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. పాస్టర్ సుదర్శన్ సింగపూర్ అని కొడితే వచ్చేస్తుంది. చాలా విషయాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.